వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చినాం. ఇది వచ్చేటప్పుడు ముందుగా ఏమైనా చెప్పిర్రా బారిగేట్లు పెడుతుర్రు, అది పెడుతుర్రు, ఇది పెడుతుర్రు అని? అసలు ఏంది, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చినామా, ఈ పోలీసు వాళ్ళు చూడడానికి వచ్చినామా? ఆ బారిగేట్లు ఏంది? అసలు ఇది కరెక్టేనా? పాసెస్ తీసుకున్నాం, ఏమి లాభం? పాసెస్ తీసుకొని మాలాగా వేలు వందలు ట్రావెల్ చేసి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతుర్రు. పాసెస్ ఎవరు ఇచ్చిర్రు? మా వాళ్ళే ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చేది? అసలు ఇది కరెక్ట్ అయితే కాదు. నేను చిత్తూరు నుంచి వచ్చిన. అసలు ఎవరు మేనేజర్ ఎవడు ఏం తెలియదు. ఇదే పాసులు 1000 రూపాయలు, 2000. అసలు ఇది కరెక్టా? కళ్యాణ్ గారి పేరుతో ఎంతమందిని ఇట్లా దోచుకుంటారు? ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆయన పేరు చెడగొట్టడానికేగా ఇవన్నీ. ఇది కరెక్ట్ కాదు. అంటే కళ్యాణ్ గారికి ఈవెంట్ మేనేజర్స్ కి సంబంధం లేదు. కళ్యాణ్ గారిది ఏముందండి? ఆయన ఒక హీరో, ఆయన హోదాలో ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయనకేం సంబంధం? ఆర్గనైజింగ్ ఇక్కడ ఎంతమంది డబ్బులు దోచుకోవాలని ఇట్లా చేయడం అసలు ఇది కరెక్ట్ కాదు. ఫెసిలిటీస్ కాదు, లోపల వెళ్తాం ఓకే, షో అది ఈవెంట్ స్టార్ట్ అవడానికి 10:30-11 అయింది. అంతవరకు వాష్రూమ్ వచ్చుద్ది, వాటర్ దాహం వేసుద్ది, ఎవరిని అడగాలి? ఏం చేయాలి? చైర్స్ లేవు. ఒక 2 కిలోమీటర్లు ఉంది ఆ ముందు దీనికి ఇక్కడికి. అంతలో మాత్రం నీకు రావద్దని చెప్పొచ్చుగా, ముందే ఇంటిమేషన్ ఇవ్వచ్చుగా, లిమిటెడ్ పీపులే రావాలని. ఇట్లా వచ్చి డిసప్పాయింట్ చేయడం ఎందుకు? బారిగేట్లే బావా. జై జనసేన, జై పవర్ స్టార్. ట్రైలర్ చూసాను, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి, రొమ్ములు నిక్కబుడుచుకున్నాయి ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే. ఎప్పుడెప్పుడు 19వ తారీఖు వస్తుందా, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తామో అనే ఒక ఉత్సాహం ఉప్పెంగిపోతోంది. డాన్స్ అయితే ఇరగదీశాడు మా వాడు, మా దేవుడు ఇరగదీశాడు. డైలాగా సంతోషంగా ఉండాలంటే మన జీవితానికి మనం లైకులు కొట్టుకోవాలి, కానీ మన సంతోషానికి ఎవడో లైకులు కొట్టడం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఇరగదీసే గోత్రం, ఇరగొట్టే నక్షత్రం. థ్యాంక్ యూ.